రాయలసీమ కరువుకు కానీ రాష్ట్రంలో నీళ్లు అందక ఇప్పటికీ విలువలాడే పరిస్థితి ఎందుకుంది అంటే ఆ వైఫల్యం కూడా వే బ్యాక్ ఇన్ 90s చంద్రబాబు ఖాతాలోనే పడుతుంది. కర్ణాటక ఆల్మట్టి పేరుతో భారీ డ్యాం కడుతున్నప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్నాను అని చెప్పే చంద్రబాబు ఆ ప్రాజెక్ట్ని అడ్డుకోలేకపోయి ఉండొచ్చు. కనీసం రాష్ట్ర హక్కుల్ని కూడా కాపాడలేని వైఫల్యాన్ని చరిత్ర తిరిగేస్తే మనం చూడగలుగుతాం. ఆ వాస్తవాలన్నింటినీ నేను ఇదిగో ఈ వీడియోలో చెప్పాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ కామెంట్స్లో ఉంది, చూసుకోండి. ఆల్మట్టి డ్యాము కట్టడం వల్ల ఏపీ ప్రయోజనాలకి మరణ శాసనం రాసినట్టయింది. అందులో ప్రధానంగా నష్టపోయింది రాయలసీమ. అప్పుడే కాదు ఇప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతోంది కర్ణాటక. స్టోరేజ్ కెపాసిటీని 150 టీఎంసీల కంటే ఎక్కువ పెంచుతూ ఉంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అసలు ఈ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు వ్యవహారం గురించి మాట్లాడడం కానీ, దృష్టి పెట్టడం కానీ, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేయడం కానీ కనపట్ల. అంటే అప్పుడు ఆల్మట్టి నిర్మాణాన్ని ఆపల, ఇప్పుడు ఎత్తు పెంచడాన్ని కూడా అప్పట్లాగే నిర్లక్ష్యం చేస్తున్నారు. అప్పుడు ఉన్నది చంద్రబాబే, ఇప్పుడు కూడా అగైన్ చంద్రబాబే. పైగా ఇప్పుడు కూడా కేంద్రం చంద్రబాబు మద్దతు మీదే ఆధారపడి నడుస్తోంది. కర్ణాటకలో ఉన్నది కూడా అగైన్ కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే బీజేపీ ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రమేమో ఆ రాష్ట్రం కోసం బ్రహ్మాండంగా ప్రాజెక్టు కట్టుకోగలుగుతుంది కర్ణాటక. అప్పుడైనా ఇప్పుడైనా తన మద్దతు మీద ఆధారపడి కేంద్రం నడుస్తుంటే చంద్రబాబు కనీసం రాష్ట్ర ప్రయోజనాలను కూడా కాపాడలేని పరిస్థితిలో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు అని ఈ పరిస్థితి చూస్తుంటే అర్థమవుతోంది.